సో హాయ్ అండి. ఈరోజు మనం టాటా లైఫ్ ఇన్సూరెన్స్లో గ్యారంటీ రిటర్న్ ఇన్సూరెన్స్ ప్లాన్ గురించి డిస్కస్ చేద్దాము. ఈ గ్యారంటీ రిటర్న్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఏంటంటే టాటా లైఫ్ ఇన్సూరెన్స్లో ఇది ఒక ఎండోన్మెంట్ ఆప్షన్ అనమాట. సో ఎండోన్మెంట్ ఆప్షన్ అంటే ఏంటంటే మనం ప్రీమియమ్స్ కట్టిన తర్వాత కొంతకాలం వెయిట్ చేసి ఒకేసారి బల్క్లో అమౌంట్ తీసుకుంటాం. ఎప్పుడు తీసుకుంటాం అంటే పాలసీ మెచ్యూరిటీ టైంలో. ఫర్ ఎగ్జాంపుల్ 12 ఇయర్స్ ప్రీమియం కట్టాము, ఒక 20 ఇయర్స్, ఓకే, 12+8, సో 20 ఇయర్స్కి నేను ఒకేసారి బల్క్లో అమౌంట్ తీసుకుంటా. సో దాన్నే ఎండోన్మెంట్ ఆప్షన్ అంటారు అనమాట. సో ఈ ప్లాన్స్ రెగ్యులర్గా ఎవరికి ఎక్కువ ఇస్తారంటే చిన్నపిల్లలు ఉన్నట్లయితే వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ పర్పస్ కానీ, వాళ్ళ మ్యారేజ్ పర్పస్ కానీ, లేదా జాబ్ చేసేవాళ్ళు ఒక 30 ఇయర్స్ వాళ్ళు. సో రేపు ఫ్యూచర్లో ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలి, ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఒక 45-50 ఇయర్స్ దాకా జాబ్ చేయగలండి. ఆ తర్వాత ఓపిక ఉండకపోవచ్చు. అప్పుడు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్నట్లయితే సో మనం ఏదైనా బిజినెస్ చేసుకోవడానికో లేదా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకొని వాటి మీద వచ్చే రిటర్న్స్ తోటి మనం హ్యాపీగా లైఫ్ గడపాలనే ఆలోచన ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళకి ఈ ఎండోన్మెంట్ ప్లాన్ అనేది చాలా బెటర్ ఆప్షన్. సో ఒక్కసారి మనం పాలసీలోకి వెళ్దాం, చూద్దామండి ఒకసారి ఎలాగ ఏంటి అనేది చూద్దాము. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే సెల్ఫ్ గ్యారంటీ రిటర్న్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఎండోన్మెంట్ ఆప్షన్, లిమిటెడ్ ఆప్షన్ తీసుకుంటున్నాం. లిమిటెడ్ అంటే పే టైప్ అండి. పే టైప్ అంటే లిమిటెడ్. సో మనం ఒక 12 ఇయర్స్ ప్రీమియం పే చేస్తాం. సో ఇక్కడ నేమ్ ఇచ్చామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అశోక్. ఓకే, సో నేమ్ మేల్, సో డేట్ ఆఫ్ బర్త్ అండి. సో మీరు కస్టమర్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇచ్చినట్లయితే సో డేట్ ఆఫ్ బర్త్ను బేస్ చేసుకునేదంటే మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది కాబట్టి సో డేట్ ఆఫ్ బర్త్ అనేది మ్యాండేటరీగా తీసుకుంటారండి ఇన్సూరెన్స్లో. ఓకే, సో ఇక్కడ 35 ఇయర్స్ వ్యక్తికి మనం ఈ పాలసీ ఇస్తున్నాం. సో మినిమం 25,000 నుంచి ఈ పాలసీ అనేది పే చేసుకోవచ్చు. టాటా లైఫ్ ఇన్సూరెన్స్లో మినిమం 25,000 అనేది పే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా అర్థమయ్యేదానికి మనం ఒక 1 lakh ప్రీమియం కడుతున్నట్లయితే, కస్టమర్ ఒక 1 lakh ప్రీమియం కడుతున్నట్లయితే సో రిటర్న్స్ ఎలా ఉంటాయి ఏంటి చూద్దాము. సో ప్రీమియం అనేది యాన్యువల్ అండి, సంవత్సరానికి ఒకసారి పే చేసుకుంటారు. సో 12 ఇయర్స్ ప్రీమియం పేమెంట్ టర్మ్ పెడుతున్నాను. ప్రీమియం పేమెంట్ టర్మ్ అనేది 12 ఇయర్స్ అండి. సో కస్టమర్ వ్యక్తి 12 ఇయర్స్ ప్రీమియం కట్టుకుంటాడు అనమాట. సో పాలసీ టర్మ్ అంటే మెచ్యూరిటీ టర్మ్ ఎప్పుడు దాకా తీసుకుందాం అనుకుంటున్నారు అంటే ఇట్లాగా. ఫర్ ఎగ్జాంపుల్ నేను 20 ఇయర్స్ పెట్టాను పాలసీ టర్మ్. సో 12 ఇయర్స్ ప్రీమియం పే చేస్తాము, 20 ఇయర్స్ పాలసీ టర్మ్ అయిపోతుంది. 12+8 = 20 అనమాట. సో 20 ఇయర్స్కి ఈ పాలసీ అనేది వస్తుంది. సో తర్వాత ఇక్కడ మనకి కస్టమర్కి అండి ఆప్షనల్గా రైడర్స్ ఉంటాయండి. ఎందుకంటే ఇన్సూరెన్స్ పాలసీలు ఒక కస్టమర్కి సేవింగ్స్ ప్లాన్స్ ఇచ్చేటప్పుడు ప్రతి ఇన్సూరెన్స్ ప్లాన్లో కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఉంటుందన్నమాట. సో ₹1,00,000 కడుతున్నట్లయితే బేసిక్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది సో 10 టైమ్స్ నుంచి 15-30 టైమ్స్ దాకా కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తాడు. అది ఎలా కూడా చూద్దాము. సో ఈ ప్లాన్లో చూసుకున్నట్లయితే మనం రైడర్స్ యాడ్ చేసుకోవచ్చు అండి. సో రైడర్స్ అంటే యాడ్ ఆన్ బెనిఫిట్స్ అనమాట. నాకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఎక్కువ కావాలి, కంపెనీ వాళ్ళు ఇచ్చేదానికన్నా ఎక్కువ కావాలంటే టెర్మినల్ ఇల్నెస్ విత్ టర్మ్ బూస్టర్ రైడర్ యాడ్ చేసుకోవాలి. యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిజేబిలిటీ రైడర్ ఉంటుంది, క్రిటికల్ ఇల్నెస్ రైడర్ ఉంటాయి, హాస్పికేర్ రైడర్ ఉంటుంది, యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడరు, బెనిఫిట్ ప్రొడక్షన్ రైడర్ ఉంటుందన్నమాట. సో మనం ఒకసారి ఒక 2-3 రైడర్స్ యాడ్ చేసి చూద్దాము. సో ఫస్ట్ టెర్మినల్ ఇల్నెస్ విత్ టర్మ్ బూస్టర్ రైడర్ యాడ్ చేద్దామండి. సో ఇక్కడ చూడండి, సో బెనిఫిట్ సెలెక్ట్ చేసుకుంటున్నాము. ఓకే, సెలెక్ట్ చేసుకొని అప్డేట్ చేసుకున్నట్లయితే ఇక్కడ సో ఎన్ని సంవత్సరాలు ఈ ప్రీమియం కట్టాలి ఏంటి అనేది క్లియర్గా ఇక్కడ చూపిస్తాడు అనమాట. సో 12 ఇయర్స్ కడుతున్నాము, 20 ఇయర్స్ అనేది ఈ కవరేజ్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్. సో యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిజేబిలిటీ యాడ్ చేస్తున్నా, యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిజేబిలిటీ యాడ్ చేస్తున్నాను, అప్డేట్ చేస్తున్నా. ఓకే, సో తర్వాత వచ్చేటప్పుడు యాక్సిడెంటల్ డెత్ యాడ్ చేద్దాం, యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ యాడ్ చేద్దాము. సో యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్. ఓకే, ఒకసారి ఈ రైడర్స్ గురించి కూడా మళ్ళీ డిస్కస్ చేద్దామండి ఇప్పుడు. సో తర్వాత మనకి బీపీఆర్ రైడర్ అండి, బెనిఫిట్ ప్రొడక్షన్ రైడర్ అని టాటాలో సో ఒక 1.5 ఇయర్ నుంచి మనకి రైడర్ అయితే ఇవ్వడం జరిగింది. టాటా లైఫ్ ఇన్సూరెన్స్లో 1.5 ఇయర్ బ్యాక్ నుంచి మనకి ఈ రైడర్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి ఈ రైడర్ కూడా చూద్దాము. సో 14,75,000 అండి. యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ కూడా మనం యాడ్ చేయాల్సిన అమౌంట్ ఎంతంటే 14,75,000 అనమాట. ఓకే, సో ఇది అప్డేట్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి. సో నెక్స్ట్ రైడర్ వచ్చేటప్పటికి మనకి బీపీఆర్ రైడర్, బెనిఫిట్ ప్రొటెక్షన్ రైడర్ అంటారు. సో ఈ రైడర్ వల్ల బెనిఫిట్ ఏందో కూడా మనం చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ అయితే సెలెక్ట్ చేసుకుందాము. సో రైడర్ని చూద్దాం. సో బీపీఆర్ రైడర్, సో అప్డేట్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ సో కొటేషన్ వస్తుందండి. ఇప్పుడు కంటిన్యూ కొట్టగానే మనకి ఇక్కడ కొటేషన్ వస్తుంది అనమాట. సో ఈ కొటేషన్ చూసినట్లయితే ఒకసారి కొటేషన్ చూద్దాం. సో ఇక్కడ చూడండి కొటేషన్ వచ్చింది. సో టాటా లైఫ్ ఇన్సూరెన్స్ గ్యారంటీ ప్లాన్
సో మనం 12 ఇయర్స్ ప్రీమియం కడుతున్నాము, 20 ఇయర్స్ పాలసీ టర్మ్. ఇక్కడ చూడండి, సో టోటల్ మెచ్యూరిటీ బెనిఫిట్ ఎంత వస్తుంది? 28 లక్షలు వస్తుందండి. సో 28 లక్షల రూపాయలు మనకి మెచ్యూరిటీ వస్తుందండి. అంటే మనం 12 ఇయర్స్ కట్టిన తర్వాత 8 ఇయర్స్ వెయిట్ చేస్తే 20వ సంవత్సరంలో మనకి 28 లక్షలు వస్తుంది. ఓకే, దాంతోపాటు ఇక్కడ కొన్ని మన బెనిఫిట్లు, ఇన్సూరెన్స్లో కొన్ని అడిషనల్ బెనిఫిట్స్ ఉంటాయండి. సమ్ అష్యూర్డ్, కస్టమర్కి ఏదైనా రిస్క్ జరిగితే ఫ్రమ్ డే 1 నుంచి బేసిక్ కవరేజ్ 14,75,000 ఇచ్చాడు. అంటే ₹1,00,000 ప్రీమియం కట్టి పాలసీ ఇష్యూయన్స్ అయిన దగ్గర నుంచి, అంటే ఈరోజు ఇష్యూయన్స్ అయింది, నెక్స్ట్ మినిట్ నుంచే 14,75,000 ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది కస్టమర్ కామన్గా ఉంటుంది. దాంతోపాటు కస్టమర్కి ఇంకొంచెం అడిషనల్గా కవరేజ్ కావాలి అనుకున్నట్లయితే ఇంకో 14,75,000 విత్ టర్మ్ బూస్టర్ రైడర్. అంటే టర్మ్ బూస్టర్ రైడర్ అంటే ఇన్సూరెన్స్ కవరేజ్ని పెంచుకోవడం కోసం తీసుకునే రైడర్. సో 14,75,000 ప్లస్ 14,75,000 ఆల్మోస్ట్ 29,50,000 రూపాయలు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉందండి. సో 29,50,000 రూపాయలు ఇన్సూరెన్స్ కవరేజ్. సో నార్మల్గా రిస్క్ జరిగితే ఫ్రమ్ డే 1 నుంచి 29,50,000 కవరేజ్ ఉంటుంది. అలాగే కస్టమర్కి యాక్సిడెంటల్ డెత్ కనుక అయితే ఇంకో 14,75,000 ఇస్తాడనమాట. సో ఇంకో 14,75,000, ఫర్ ఎగ్జాంపుల్ ఇది రౌండ్ ఫిగర్ 15 లక్షలు అనుకున్నట్లయితే ఓవరాల్గా 45 lakhs ఇన్సూరెన్స్ కవరేజ్ ఉన్నట్టే అనమాట. 45 lakhs ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది ఫ్రమ్ డే 1 నుంచి. అండ్ యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిజేబిలిటీ, యాక్సిడెంటల్గా టోటల్ పర్మనెంట్ డిజేబిలిటీ జరిగితే 14,75,000 ఇస్తారండి. 14,75,000. సో ఒకసారి దీన్ని ఇంకా డెప్త్గా చూడాలనుకుంటే ఒక్కసారి మనం కనుక ఇక్కడ చూసినట్లయితే మనం ఓవరాల్గా రైడర్స్తో కలిపి ప్రీమియం మనం పే చేయాల్సింది ఎవ్రీ ఇయర్ కూడా ₹11,667 కడతామండి. అంటే ఈ రైడర్లకి ₹11,667 ఎక్స్ట్రా పడుతుంది అనమాట. సో ఈ పాలసీ 12 ఇయర్స్ కట్టిన తర్వాత మనకి వచ్చే రిటర్న్స్ 28 lakhs ఇన్సూరెన్స్ కవరేజ్ అండి. ఆల్మోస్ట్ 29,50,000 అంటే అరౌండ్ 30 lakhs దాకా ఇన్సూరెన్స్ కవరేజ్ ఫ్రమ్ డే 1 నుంచి ఉంది మనం టర్మ్ బూస్టర్ రైడర్ యాడ్ చేసుకున్నట్లయితే. సో దీన్ని ఎక్కడ చూడాలి, ఎలా చూడాలి అంటే ఒక్కసారి చూడండి. ఇంకోటి ఇక్కడ చూడండి, ఇంకో బీపీఆర్ రైడర్ అని ఒక రైడర్ ఉంది. ఈ రైడర్ బెనిఫిట్ ఒకసారి చూద్దాం. సో బెనిఫిట్ ప్రొటెక్షన్ రైడర్ అంటే సార్ ఇంతకుముందు మామూలుగా ఇన్సూరెన్స్లో ఒక రూల్ ఉండేదండి. సో పాలసీ తీసుకున్న వ్యక్తికి ఏదైనా రిస్క్ జరిగితే అక్కడితో పాలసీ అనేది క్లోజ్ అయిపోద్ది. డెత్ బెనిఫిట్ నామినీకి ఇచ్చేసి అక్కడితో పాలసీ క్లోజ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు వచ్చిన ఈ బీపీఆర్ రైడర్ వల్ల టాటా లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఈ బీపీఆర్ రైడర్ అనేది తీసుకొచ్చారు. బెనిఫిట్ ప్రొటెక్షన్ రైడర్ అంటారు. సో నథింగ్ బట్ పాలసీ కంటిన్యూషన్ అండి. అంటే కస్టమర్ పాలసీ తీసుకునే వ్యక్తికి ఏదైనా రిస్క్ జరిగితే అతనికి వచ్చే డెత్ బెనిఫిట్ ఏదైతే ఉందో ఈ డెత్ బెనిఫిట్ నామినీకి ఇచ్చేస్తారు. నామినీ మళ్ళీ పాలసీ ఓనర్ అవుతుంది. సో చివరిలో వచ్చే బెనిఫిట్ ఏదైతే 28 lakhs ఉందో ఆ అమౌంట్ కూడా పాలసీ మెచ్యూరిటీ టైం రాగానే ఆ అమౌంట్ కూడా ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ కస్టమర్ని తీసుకున్నట్లయితే సో కస్టమర్ ఒక 5 years ప్రీమియం కట్టాడు. కస్టమర్కి ఏదైనా రిస్క్ జరిగింది. సో కస్టమర్కి రిస్క్ బెనిఫిట్ ఎంతైతే ఉందో 30 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ ఏదైతే ఉందో ఆ ఇన్సూరెన్స్ కవరేజ్ నామినీకి ఇస్తారు. నామినీ విల్ బికమ్ ఏ పాలసీ ఓనర్. ఓకే, సో నామినీకి మళ్ళీ 20వ సంవత్సరంలో 28 లక్షలు కూడా వస్తుంది. అయితే ప్రీమియమ్స్ కట్టేటప్పుడు చనిపోయినట్లు ఇంకో బెనిఫిట్ కూడా ఉంటుందండి. రిమైనింగ్ ప్రీమియమ్స్ కట్టబడి లేదు, వేవర్ ఆఫ్ వచ్చేస్తుంది. వేవర్ ఆఫ్ ఇక్కడ చూడండి, వేవర్ ఆఫ్ అని ఉంది, వేవర్ ఆఫ్ ప్రీమియం అంటారు. అంటే కస్టమర్కి ప్రీమియం కట్టాల్సిన అవసరం లేదు, వేవర్ ఆఫ్ ప్రీమియం వచ్చేస్తుంది. సో ఇది మనకి బీపీఆర్ రైడర్ బెనిఫిట్. సో డెత్ బెనిఫిట్ ఇస్తారు, నామినీ పాలసీ ఓనర్ అవుతుంది, పాలసీ మీద వచ్చే మెచ్యూరిటీ బెనిఫిట్లన్నీ కూడా నామినీకి వర్తిస్తాయి అనమాట. సో ఇది మనకి ఈ బీపీఆర్ రైడర్ వల్ల బెనిఫిట్. ఓకే, సో దీన్ని ఇంకా డెప్త్గా చూడాలనుకుంటే సో మీరు కనుక ఈ పీడిఎఫ్ ఓపెన్ చేసినట్లయితే మీకు డెప్త్గా సో క్లియర్గా కనపడుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, సో పీడిఎఫ్లో లైఫ్ కవరేజ్ గురించి కూడా ఇస్తాడండి. ఇందా నేను చెప్పాను కదా. సో ఇన్సూరెన్స్ కవరేజ్ చూడండి, ఈ పాలసీలో లైఫ్ కవరేజ్ అనేది ఫస్ట్ ఇయర్ నుంచి 29,50,000 ఉన్నా కూడా థర్డ్ ఇయర్ నుంచి ఇన్సూరెన్స్ కవరేజ్ పెరుగుతూ పోతుంది చూడండి. ఆల్మోస్ట్ సో 45 లక్షల దాకా ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుందండి లాస్ట్కి వెళ్ళేటప్పటికి. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమరు 19th yearలో రిస్క్ జరిగితే 42 lakhs 44 lakhs ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుందండి. అంత బెనిఫిట్ ఉంటుంది ఈ పాలసీలో. అంటే ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది పెరుగుతూ పోతుంది ఎవ్రీ ఇయర్ కూడా. ఓకే, సో ఇది మనకి గ్యారంటీ రిటర్న్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనమాట. ఆన్ బాండ్ గ్యారంటీడ్ పాలసీ అండి. 28,1,457 రూపీస్ మనకి మెచ్యూరిటీ అనేది రావడం జరుగుతుంది. సో ఈ పాలసీ కనుక చిన్నపిల్లలకి ఇచ్చినట్లయితే, ఈ పాలసీ కనుక సో ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నట్లయితే సో వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్ పర్పస్ కానీ మ్యారేజ్ పర్పస్ కానీ లేదా ఫ్యూచర్లో నేను ఇంకా జాబ్ చేయలేను, ఓకే రిటైర్మెంట్ అయ్యే టైంకి ఏదైనా ఒక బల్క్ అమౌంట్ వస్తే నేను మాకు ఏదైనా బిజినెస్ పెట్టుకోవడానికి నాకు ఒక అమౌంట్ కావాలి అనుకుంటే
దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లాన్ అనమాట. సో ఈ ప్లాన్ తీసుకున్నట్లయితే సో కస్టమర్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఈ పాలసీ గురించి మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఎక్కువ కావాలంటే సో స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి. సో అశోక్ కాకు నా పేరు. సో నా నెంబర్ వచ్చేటప్పటికి 9642249456. థ్యాంక్ యూ.